अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की खबर पर एक नज़र। रियासत भर में कलेक्ट्रेट पर धरने की कॉल के मुताबिक आज शहर मेदक में नए कलेक्ट्रेट के सामने भाजपा कायदीन ने धरना दिया। तफसीलात के मुताबिक आज जदीद कलेक्ट्रेट मेदक पर धरना देते हुए भाजपा कायदीन ने गुरुहा लक्ष्मी डबल बेडरूम मकानात के बेकायदगियों को लेकर धरना दिया। इस मौके पर पुलिस ने एहतजाजियों को गिरफ्तार करते हुए पुलिस स्टेशन मुंतकिल किया। इस मौके पर पुलिस स्टेशन में मीडिया से बात करते हुए एहतजाजियों ने बरहमी का इजहार करते हुए कहा कि रियासत में अवाम बीआरएस हुकूमत से पूरी तरीके से खुश नहीं है और अवाम ज़रूर आम इंतखाबात में बीआरएस हुकूमत को सबक सिखाएगी। इस धरने में भाजपा कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश కేసీఆర్ పాలన भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। विजयशांति और नायकत्व संजय और नायकत्व विजयशांति और नायकत्व विजयशांति और नायकत्व संजय और नायकत्व संजय और नायकत्व డబల్ బెడ్రూమ్లని సక్రమంగా ఇవ్వండి, పేద ప్రజలకు అన్యాయం చేయకండి. మీ ఎమ్మెల్యే తిరిగే తొత్తులకి ఈ హామీలను ఇచ్చుకుంటా దొంగ ఈ స్కీములని వాళ్ళకు మాత్రమే ఇచ్చుకుంటా నిరుపేదలైన రైతులు ప్రజలకి అభి పెడుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వానికి ఖబర్దార్. కలెక్టరేట్లో ఈరోజు మా గురించి పేదల గురించి మేము మాట్లాడడానికి బీజేపీ తరఫున అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇది కరెక్ట్ కాదు.
ప్రభుత్వం ప్రజల సొమ్ముతోటి కలెక్టరేట్ కట్టి ప్రజల బాధలు తెలియజేస్తుంది. దౌర్జన్యం చేసుకుంటా ఈరోజు ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి జరుగుతూ ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి, అన్యాయానికి, పేద ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పేద ప్రజలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి విధానాలని ఎండగట్టడానికి, ప్రజలకు తెలియజేయడానికి ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మాయమాటలు చెప్పి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నిటినీ ప్రజల లోపలికి తీసుకెళ్లడానికి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మెదక్లో కూడా అందరం నాయకులు కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరడం జరిగింది. ప్రివెంటివ్ అరెస్టులు జరుస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. అదేవిధంగా మా ఇక్కడ జిల్లా అధ్యక్షుడిని మరియు ఇతర నాయకుల్ని రామంపేటలో, మిగిలిన నాయకుల్ని వేరువేరు ప్రాంతాల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే కేసీఆర్ గారు నిన్న మన మెదక్ని పర్యటించడం జరిగింది. మళ్ళీ పర్యటనలో ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు చెప్పి మెదక్ నియోజకవర్గ ప్రజల్ని అన్ని భయభ్రాంతులకి ఉండేట్టుగా మీరు ఒకవేళ ఈసారి కూడా కేసీఆర్ ప్రభుత్వం రాకపోతే, బీఆర్ఎస్ రాకపోతే మళ్ళీ మీకు రైతు బంధు రాదు, లేకపోతే మీకు ఇన్సూరెన్స్ రాదు, ఈ విధమైనటువంటి ఇండైరెక్ట్గా వాళ్ళని ఇంటి చేయడం కానీ, మళ్ళీ ఇప్పటి వరకు పద్మాదేవేందర్ రెడ్డి గారి యొక్క పాలన మీద ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకత ఎంత ఉన్నా దొంగకు తాళం చేయి అప్పచెప్పినటువంటి విధానంగా మళ్ళీ ఆమె చేసిన దానికి రాజముద్ర వేసి మళ్ళీ ఆమెనే ఇక్కడ పార్టీ తరఫున ఆమెనే నిలబడుతుందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటిది కేసీఆర్ గారు ఇక్కడ. కాబట్టి వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల లోపలికి తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ఇది కలెక్టరేట్ ముట్టడి. ఈ భాగంలో ఈరోజు మెదక్ నియోజకవర్గంలో నుంచి వివిధ నాయకులు, మరి పాపన్నపేట మండలాధ్యక్షుడు, మెదక్ మండలాధ్యక్షుడు, మెదక్ టౌన్ అధ్యక్షుడు మరియు అందరు నాయకులందరూ కూడా ఇక్కడ కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది.